అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సోమవారం రోజు తీసిన వీడియో అండి. ఈరోజు పెడుతున్నాను. మా చిన్న తాతయ్య గారు చనిపోయారని అయితే ఈ 15 రోజులు కూడా పూజ అయితే చేయలేదండి. 15 రోజులు పూజ చేయలేనందుకు పూజ గది మొత్తం కూడా దుమ్ము పట్టేసింది. ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయడం అయిపోయిందండి. కానీ పూజ గది అయితే క్లీన్ చేయలేదు. ఇంకా పూజ గది అయితే నిన్న క్లీన్ చేశాము. ఇంకా పూజ కూడా నిన్న చేసుకున్నాము. పూజ దగ్గరికి కావాల్సిన వస్తువులైతే అయిపోయినాయండి. నాన్నని తీసుకురమ్మన్నాను. సాంబ్రాణి, పసుపు, కుంకం, అగరవత్తులు, దీపారాధన ఆయిల్, ఇంకా పువ్వులు తీసుకొచ్చారు. అన్నీ తెచ్చారు కానీ దీపారాధన చేయడానికైతే ఒత్తులు తీసుకురాలేదు. ఇంకా తమ్ముడినైతే షాప్‌కి పంపించి తమ్ముడిని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా పూజ చేయకైతే 15 రోజులు అయిపోయింది కదండీ! పూజ రూమ్ మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాము. ఫోటోలన్నీ తీసి నీట్‌గా ఒక క్లాత్‌తో తుడిచేసి బొట్లయితే పెడుతున్నాము. ఒక్క 15 రోజులు పూజ చేయకపోతే పూజ రూమ్ చూసారా ఎలాగైపోయిందో? ఇంకిప్పుడైతే ఈ పూజ రూమ్ మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాము. ఫొటోస్ తీసేసి క్లాత్‌తో తుడిచేసి బొట్లయితే పెడుతున్నాము. ఇంక ఈ ఫొటోస్ అయితే ఇక్కడ ఇలా అతికించేసాము. ఇంకా వీటిని తీయకుండా ఇక్కడే తుడిచి బొట్లయితే పెట్టేశాము. నేనైతే ఫొటోస్ తుడిచి బొట్లయితే పెడుతున్నానండి. ఇంకా అమ్మ అయితే నాన్న తెచ్చిన సామాన్లయితే ఇంకా డబ్బాల్లో వేస్తుంది. అంతకుముందు మాకైతే గదిలో పెట్టి ఉండేది. కానీ ఇప్పుడు అదైతే వాడట్లేదు. ఇలా డబ్బాల్లో వేసుకుంటున్నాము. ఆ గదిలో పెట్టి పూజ గదిలో సరిపోవట్లేదు. అందుకని ఇలా చిన్న చిన్న డబ్బాల్లో అయితే వేసుకుంటున్నాము. ఇంకా పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ కూడా డబ్బాల్లో అయితే వేసేసుకుంటున్నాము. పూజ రూమ్లో సరిపోయే ఒక చిన్న గదిలో పెట్టి అయితే కొనుక్కునేంత వరకు ఈ డబ్బాల్లో అయితే వాడతాము. అన్నీ కూడా ఇలా డబ్బాల్లో వేసేసుకున్న తర్వాత ఇంక ఫొటోస్ కూడా బొట్టులు పెట్టడం అయితే అయిపోయింది. వాటిని ఇంకా పూజా రూమ్లో అయితే నీట్గా సర్దేసుకున్నాను. ఫొటోస్ అన్నీ కూడా నీట్గా సర్దేసిన తర్వాత అమ్మ అయితే ఫొటోస్ అన్నిటికీ పువ్వులైతే పెట్టింది. ఫొటోస్ అన్నిటికీ పువ్వులు పెట్టిన తర్వాత పూజా రూమ్ అయితే చాలా అందంగా కనిపించింది. నిన్న పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజా రూమ్ కూడా చాలా నీట్గా అందంగా కనిపించింది నాకైతే. మా పూజ గది ఎలా ఉంది, ఇక్కడ చేసిన డెకరేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. పూజ గది మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. దేవుడికి ప్రసాదంగా అయితే పాలైతే పెట్టాను. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా నాకైతే మనశ్శాంతిగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా నాకైతే ఏదో కొత్తగా అనిపిస్తుంది పూజ చేసుకున్నప్పుడు. మీకు కూడా అంతేనా? పూజ చేసుకున్నప్పుడు ఇలా మనశ్శాంతిగా, ప్రశాంతంగా అనిపించి ఉంటే కనుక కామెంట్ చేయండి. నా పూజ అయితే బాగా జరిగిందండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.